ఉస్మానియా యూనివర్సిటీలో ప్రథమ వర్ధంతి సభ నిర్వహిస్తున్న నిర్వాహకులు సునీల్ శెట్టన్న గారు, బద్రి గారు, అలాగే వారి మిత్ర బృందానికి, ఈ కార్యక్రమానికి హాజరైన పొలిటికల్ జేఏసీ తెలంగాణ ఉద్యమ కాలంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్గా, అలాగే తెలంగాణ జనసమితి పార్టీ నిర్మాణం చేసి దానికి రాష్ట్ర అధ్యక్షులుగా, ప్రస్తుతము కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా సారు ప్రభుత్వంలో ఇప్పుడు ఎమ్మెల్సీగా మనం చూస్తాం. విద్యార్థులకు చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో టీఎస్పీఎస్సీ ఒక నిర్వీర్యంగా మారిపోయిన పరిస్థితి ఉండే, అవన్నిటిని ప్రక్షాళన చేయడానికి ఒక విద్యావంతుడు, విద్యావేత్త అయితేడేమో విద్యాశాఖ మంత్రి అని చెప్పేసిన ఆశాభావం కూడా ఉన్నది. కాబట్టి కోదండరామ్ సార్ గారికి, అలాగే ఇంతకుముందాక మాట్లాడిపోయిన కంచైలా సార్ గారికి, మా అన్సారీ సార్ గారికి, అలాగే జహీరుద్దీన్ సార్ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న విద్యార్థి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక జైభీములు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతకుముందు నల్లమల్ల మురళి పాత పాటలు పాడుతుంటే ఎక్కడియా ఆ పాత సంచి ఇప్పితే పాత వస్తువులు దొరుకుతాయి, చూసిరా, పాత కాగితాలు దొరుకుతాయి. ఆ పాత కాగితాలకే పట్టుకొచ్చినట్టున్నాడు, పాత పాటలు పాడుతూ ఉన్నాడు. ఎప్పుడు వినలే ఈ పాటలు కూడా గద్దరనే రాసిండా అనిపిస్తుంది. అట్లాంటి పాటలు అసలు మనం కూడా, నేను ఊర్లో ఉన్నప్పుడే గద్దరన్న చూడలే, మనం చూడకముందే ఆయన పాటలు మనల్ని ఆవరించినాయి. అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా. ఒక శబ్దం ఆ టేప్ రికార్డులో పెడితే మారు మోగిపోయేది. ఓటేసుకున్నప్పుడు, సీటు గెలిచినప్పుడు ఏమేమి చేసిండ్రో, ఏమేమి చెప్పిండ్రో అడగండయ్యా మీరు అడగండయ్యా. చల్ ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా, అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా, అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా. కాలి నడుకోనికి కారెట్ల వచ్చనని, ఎర్ర మంజిల్లో నా బంగ్లెట్ల వచ్చనని, పిల్లనికి అద్దాల పేరెట్ల వచ్చనని అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా, అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లడిగే లీడర్లను అడగండయ్యో, అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా. ఆ రూపం చూలే కానీ పాట వింటున్నాం టేపు రికార్డులో, క్యాసెట్